శివుడన్నా ఆదిపరాశక్తి అన్నా ఒక్కటే. శివుడే దేవాదిదేవుడు అని వివరిస్తుంది శైవం. ఆదిపరాశక్తి దేవాదిదేవుడని వివరిస్తుంది శాక్తేయం. శైవానికి శాక్తేయానికి ఎలాంటి భేదం లేదన్నది నిగూఢ సత్యం. శైవం ప్రకారం పరమశివుడు నిరాకారుడు, సదాశివుడు సాకారుడు. శాక్తేయం ప్రకారం ఆదిపరాశక్తి నిరాకార స్వరూపం, జగదంబిక సాకార స్వరూపం. శైవులు నమ్మకం పరమశివుడే ఆదిపరాశక్తి అని, సదాశివుడే అంబిక అని శాక్తేయం తెలిపినది. ఇది అసలు సత్యం. కాబట్టి శివుడే ఆదిపరాశక్తి, ఆదిపరాశక్తియే శివుడు అన్నది నగ్న సత్యం. సంశయం లేని, వాదం లేని పరమసత్యం. కేవలం పేర్లలోనే భేదం ఉన్నదిగాని సిద్ధాంతపరంగా ఎలాంటి భేదం లేదు. అందుకే నమో దేవ్య మహాదేవ్యై శివాయే సతతం నమః అని దుర్గా సప్తపది శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే శుభప్రదమైన శివునితో ఏకమైన శివస్వరూపిణి అయిన మహాదేవికి సదా వందనములని స్తుతించారు.